యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనములో ఈ విధంగా రాయబడింది. ఇదిగో నేనొక నూతన క్రియను చేయబోచున్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాట అండి. ఇదిగో నీ జీవితంలో నేనొక నూతన క్రియను చేయబోతున్నాను. ఎందుకు ఆ మాట అన్నాడంటే, నీ జీవితం ఇప్పటి వరకు మోడుబారిపోయిందేమో, నీ జీవితంలో ఆశలు అడుగంటిపోయి ఉన్నాయేమో, నీ జీవితం అంతా చీకటితో అంధకారముతో అలమటిస్తున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నేనొక నూతన కార్యమును చేయబోతున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభువునందు ప్రియ సహోదరులారా, నూతన కార్యము మన జీవితంలో జరగాలంటే దేవునికి సమీపంగా రావాలి. దేవుని దగ్గరికి వచ్చిన వారు ఈ లోకంలో చెడిపోయిన వారు ఎవరు లేరండి. మనుషులను నమ్ముకొని, రాజులను నమ్ముకొని పాడైపోయిన వారు ఉన్నారు, కానీ దేవుని దగ్గరికి వచ్చి మరి పాడైన వారు ఎవరు లేరు. దేవుని నమ్ముకున్నవారు మరి దేవుడు కాపాడినాడండి. కనుక నీ జీవితంలో నూతన క్రియ జరగాలంటే దేవుని దగ్గరికి మనము రావాలి. దేవుని దగ్గర మన సమస్యలు చెప్పాలి. దేవుని దగ్గర మనకున్న సమస్తాన్ని దేవునికి తెలియచేయాలి. అందుకే ప్రభు అంటాడు, నీ నోరు బాగా తెరిస్తే దాన్ని నేను నింపుతాను అంటున్నాడు. మన నోరు తెరిచి మన సమస్యలు చెప్పినప్పుడు మన జీవితాలను నూతన పరచగలడు, మన జీవితాలకు వెలుగునివ్వగలడు, మన జీవితంలో ఉన్న చీకటిని పారద్రోలుతాడు, మన జీవితంలో ఉన్న అంధకార క్రియల నుంచి మనల్ని విడిపించి నూతన పరుస్తాడని. నీ జీవితం అంతా నూతన పరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో నూతన కార్యాలు జరగాలంటే దేవుని దగ్గర నీవు మొరపెట్టుకోవాలి, దేవునికి సమీపంగా ఉండాలి. చూడండి ప్రభువునందు ప్రియ సహోదరులారా, కొన్ని చెట్లు చూస్తాము మోడు బారిపోయినట్లు ఉంటాయి, కానీ ఒక కాలం వచ్చాక అవి చిగురించి పచ్చగా ఉంటాయి. అలాగనే నీ జీవితము చిగురింప చేయాలంటే ప్రభు పాదాల దగ్గరికి రావాలి. నీ జీవితంలో నూతన కార్యాలు నువ్వు చూడాలంటే దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీ జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తాడు. చూడండి, మోడు బారిపోయిన జీవితాలను చిగురింప చేయగలిగిన సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ జీవితం మోడు బారిపోయిందా, చిగురించకుండా ఉందా? నీ జీవితంలో అంధకారము, వేదన, దుఃఖముతో బాధపడుతున్నావా? దేవుని దగ్గరికి రా తమ్ముడా, దేవుని దగ్గరికి రా చెల్లి. దేవుడు నీ పైన కనికరం చూపిస్తాడు. ఆయన మోడు బారిపోయిన జీవితాలను చిగురింప చేయటానికే ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. రక్షకుడికి వచ్చి రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణమును పెట్టడమే కాదు, ప్రభువునందు ప్రియ సహోదరులారా, మన కొరకు సమస్తమును త్యాగం చేసినాడు. కల్వరిగిరి కొండలో రక్తమంతా ధారపోసాడు. ఎందుకో తెలుసా? నీవు ఫలించాలని, నేను ఫలించాలని. అది దేవుని ఆశ. అంటే నీ జీవితంలో నూతన క్రియలు జరగాలంటే ప్రభువునందు ప్రియ సహోదరులారా, చూడండి, వేసవి కాలంలో చెట్లకు ఆకులు రాలిపోతాయి. ఆకులు రాలిపోయిన తర్వాత క్రొత్త ఆకులు ప్రారంభమవుతాయి. అప్పుడు ఆ చెట్టు చాలా పచ్చగా ఉంటుంది. అలాగనే నీ జీవితంలో ఏదైతే మోడు బారిపోయిందో, ఏదైతే ఎండిపోయిందో అవన్నీ ప్రభు తొలగిస్తాడు. తొలగించి నీ జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తాడు. ఆ నూతన కార్యాలు జరిగించే దేవుని దగ్గర నువ్వు ఉంటే ఎప్పుడు కూడా చిగురిస్తావు, ఎప్పుడు కూడా ఫలభరితంగా ఉంటావు, ఎప్పుడు కూడా నీ జీవితము ప్రకాశిస్తుంది. నీ జీవితంలో గొప్ప మేళ్లను నీవు చూస్తావు. అందుకని ప్రభువునందు ప్రియ సహోదరులారా, నీ జీవితంలో నూతన కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే ప్రభు పాదాల దగ్గర మొర్రపెట్టు. ప్రభువా, ఇదిగో నాయనా, నా జీవితంలో వేదన ఉంది, నా జీవితంలో చీకటి ఉంది, నా జీవితంలో సమాధానము లేదు, నా జీవితంలో సంతోషము లేదు, వేదనతో కుంగిపోతున్నాను ప్రభువా, సహాయం చేయమని ప్రార్థన చేయండి. నీ జీవితంలో గొప్ప కార్యాలను దేవుడు అనుగ్రహిస్తాడని తెలియజేస్తున్నాను.